శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో 7వ అవతారంగా జన్మించిన నవమి తిథి రోజున శ్రీరాముని పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ప్రపంచ వ్యాప్త సనాతన ఉత్సవమని కాకినాడ స్వయంభూభోగ్య గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సూర్యరావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూపేటలో శనివారం ఉదయం భద్రాచల శ్రీరామ పాదుకులకు పూజలు చేశారు. కలశ ప్రతిష్ఠ ప్రత్యేకంగా సింధూరం రంగు బెలూన్లు స్వాగత తోరణాలతో ప్రత్యేక అలంకరణలు చేసి పచ్చని పందిరి నడుమ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాలు నెలకొల్పి పసుపు గణపతి పూజ కలశ ప్రతిష్ఠ చేసి శ్రీరామ సహస్రనామ పారాయణతో జయంతి వేడుక నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో శ్రీవారి సేవా సమితి సభ్యులు మంగళహారతులు అందించారు. చల్లని బెల్లం పానకం వడపప్పు నైవేద్యాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ రాముడు జన్మించిన నవమి తిథిలోనే సీతారామ కళ్యాణం జరిగిందని, విశ్వవ్యాప్తంగా గ్రామ పట్టణ నగర ప్రాంతాల్లో వాడవాడలా రాముల వారి కళ్యాణం జరపడం వల్ల సర్వత్రా సుఖశాంతులు కలుగుతాయన్న నమ్మకం ప్రాచీన తరాల నుండి వస్తున్న సాంప్రదాయమని అన్నారు. శ్రీరాముని జయంతి వేడుకను భక్తజన రంజకంగా నిర్వహణ చేసిన పీఠం ఆధ్యాత్మిక సేవా విభాగం కార్యదర్శి మాతా సత్యవీరవేణి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సుబ్రక్ష్మి, లతా, విజయలక్ష్మి, పావని, మణి, మహేశ్వరి, ఈశ్వరి, శ్రావణి, వరలక్ష్మి మున్నగువారు సహస్రనామ పారాయణలో పాల్గొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భోగి గణపతి పీఠంలో నవమి శ్రీరామ నవమి అంటే రాముడి యొక్క పుట్టినరోజు. ఇదే తిథిలో కళ్యాణం జరిగింది కాబట్టి శ్రీరామనవమి రోజున ఎక్కడైతే సీతారాముల కళ్యాణం చేసుకుంటామో అక్కడ శ్రీ సీతారాముల వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎవరికీ కూడా కలగకుండా సుఖశాంతులతో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే శ్రీరామనవమి కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం. ఏ కార్యక్రమం చేసినప్పుడు లోక కళ్యాణార్థం అంటారు, దాని అర్థం ఇదే. విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారం అయినటువంటి శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు. ఈ నవమి రోజున జన్మించాడు. ప్రధానంగా సనాతన ధర్మంగా రాముడి యొక్క పుట్టినరోజుని మనం జరుపుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలని నిర్వహణ చేసుకుంటాం. ఈ విధంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎవరైతే సీతారాముల వారిని చిత్తశుద్ధిగా హృదయంలో ఉంచుకుని సనాతన ధర్మంగా ఆ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి ఆ యొక్క అక్షతలను ఎవరైతే శిరస్సును ధరిస్తారో, ఎవరైతే ఆ పానకాన్ని, ఆ వడపప్పుని, చలివిడి ప్రసాదాలని స్వీకరిస్తారో క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధితో ఈ పరాభవ నామ సంవత్సరంలో వర్ధిల్లుతారనేటువంటిది శుభప్రదమైనటువంటి విషయం.